అన్న చెప్పండి, తూర్పు నియోజకవర్గం యువకుడిగా ఈరోజు దేవినేని అవినాష్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఏం చెప్తారు ఇక్కడ? ఖచ్చితంగా ఆయన గెలుపు ఉండబోతుందంటారా? ముందుగా మా అవినాష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. యువకుడు, ఉత్సాహవంతుడు. విజయవాడలో వాళ్ళ నాన్నగారు కానీ మా అవినాష్ గారు కానీ అందరికీ సుపరిచితులే. అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఏమీ లేని మన బిల్డప్ బాబాయ్ గద్దెర రామ్మోహన్గే అంతుంటే వాళ్ళ జనాల్లో ఎప్పుడూ ఉండే అవినాష్ గారు కనీసం 25-30 వేల మెజార్టీతో మేము గెలిపించుకొని తీరుతాం. ఇది చెప్పండి. వాళ్ళ నిర్మాణం కూడా అవినాష్ గారి ప్రాధాన్యతలో జరిగింది. ఎంతో మంది అక్కడ నివాసం ఉంటున్న వారికి ఇది ఒక ఉపశమనం. ఖచ్చితంగా రిటర్నింగ్ వల్ల ఇదే గద్దెర రామ్మోహన్ మొన్న వీడియో తీసుకున్నాడు. ఏదో పెద్ద ప్రొడక్షన్ కంపెనీని పిలిపించి, డైరెక్టర్ని పిలిపించి ఏదో పెద్ద స్కూటర్ మీద దిగి ఏదో చూసి మరి ఒక బిల్డప్ బాబాయ్లోనే చేశాడు అతను. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇదే రిటర్నింగ్ వాళ్ళకి టీడీపీ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా టీడీపీ ప్రభుత్వం ఇవ్వాలి వాళ్ళకి. అసలు ఏ రకంగా అసలు అంత సొంత ఇదిలాగా అక్కడ అతను ఏదో కట్టినట్టు, అతని జేబుల నుంచి రూపాయి తీసినట్టు. నిజంగా అతనికి సిగ్గు అనేది ఉండాలి. ఏమాత్రం సిగ్గున్నా కూడా అతను పిచ్చి పిచ్చి డ్రామాలు తీసుకొని అది అసలు దానికి రిటర్నింగ్ వాళ్ళు వచ్చిందంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన పేరు దేవినేని అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి వల్లే అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కృష్ణలంక కరకట్ట వాసుల కళ సాకారం అయింది. గద్దెర రామ్మోహన్ అనేవాడికి నిజంగా సిగ్గుంటే మళ్ళీ రిటర్నింగ్ వాళ్ళు అయిపోయి అసలు అతను చూడకూడదు కూడా. అసలు అతను ₹1 కూడా ఇవ్వాలి. తెలుసోలేదు జనాలందరికీ. అతను శంకుస్థాపన చేశారు, వదిలేశారు అంతే. ఇప్పుడు దాన్ని చూడకూడదు, చూడలేదు. అసలు అది అక్కడ కృష్ణలంక వాసులు అందరికీ తెలుసు. సెంట్రల్ నుంచి చాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అక్కడైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించి తీసుకుని ముందుకెళ్తున్నారు. ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మీ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారు. ఖచ్చితంగా. ఎందుకు ఆదరించరు? ఖచ్చితంగా ఆదరిస్తారు. అసలు ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు, మినిమం 650 కోట్లతో అభివృద్ధి చేశారు. ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఇంకా జస్ట్ ఇన్ఛార్జ్. అది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ జగన్ గారికి అవినాష్ గారికి ఉన్న బంధం, ఆ బాండింగ్. అసలు అడిగితే ఎవరికైనా అపాయింట్మెంట్ దొరికిద్దో లేదో తెలియదు, కానీ జిల్లాలో అవినాష్ గారు అయితే ముందు వరుసలో ఉంటారు. ఆయనకు అపాయింట్మెంట్ కావాలంటే స్పాట్లో 2 minutes వెళ్తారు, పని చేసుకుంటారు, వచ్చేస్తారు. ఎవరైనా కావాలంటే డైరెక్ట్గా, ఎవరికైనా పని ఉంటే కూడా డైరెక్ట్గా వాళ్ళని తీసుకెళ్తారు. సీఎంఓకి కానీ, కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర కానీ ఆయన సొంత కార్లు ఎక్కించుకొని మరి తీసుకొస్తారు. అది అవినాష్ గారు. ఇది చెప్పేది ఏం లేదు. విజయవాడ కాబోయే ఎమ్మెల్యే దేవినేని అవినాష్, అంతే. భారీ మెజార్టీ. ఇక దానిలో ఇంకా నో క్వశ్చన్. ఇంకా దానిలో స్టేట్ పరిస్థితి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.